అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులు సంబంధించి గాను అందరికి ఉపయోగపడేలాగా విడుదలైతే చేయబోతుందనమాట. ఈ యొక్క రూ. 20,000 అనేవైతే. అయితే ముందుగా ఏ జిల్లాకి జమ చేయబోతుంది, ఎవరు అర్హులు అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండీ! ఈ యొక్క పథకం సంబంధించి గనక చూసుకున్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. రూ. 20,000 అనేవైతే మనకి ఎన్నికల టైంలో విడుదల చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఇప్పుడు ఆ యొక్క పథకం సంబంధించి కానీ విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. రూ. 14,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయన్నమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను రూ. 6,000 అనేవైతే పీఎం కిసాన్ పథకం ద్వారా. అయితే ఈ యొక్క 14,000 సంబంధించి గాను ఒకేసారి జమ చేయకుండా విడతల వారీగా జమ చేయబోతుందండి. అయితే మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను 3 విడతలు జమ చేస్తున్నట్లుగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతలు జమ చేయబోతుందండి. దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే తొలి విడత కింద రూ. 5,000 పీఎం కిసాన్ పథకం సంబంధించి రూ. 2,000 అనేవైతే జమ చేయబోతుందన్నమాట. మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను కంపల్సరీగా అర్హులై ఉండాలనమాట. అయితే ఈ కేవైసీ తప్పనిసరిగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి రైతు సోదరులైతే. అంటే మీకు ఫోన్ నంబర్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయ్యి ఉండాలి. అలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలోగా ఈ యొక్క నిధుల విడుదలపై అయితే అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. కంపల్సరీగా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చనమాట. దగ్గరలో రైతు భరోసా కేంద్రం దగ్గరికైతే వెళ్లి ఈ విధంగా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.